జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాజీ మున్సిపల్ చైర్మన్ తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్లమెంట్ నిజామాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డి పక్షాన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ జీవన్ రెడ్డి గెలుపుతో బీడీ కార్మికులకు పెన్షన్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు అవుతాయన్నారు. జగిత్యాల ఏ విధంగా అభివృద్ధి చెందిందో అలాగే నిజామాబాద్ పార్లమెంటు కూడా అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు. జీవనన్న వచ్చి అనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జగిత్యాలలో ఉన్న పట్టణంలో మిగతా ఊళ్ళో అందరూ జీవనన్నకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించగలరు. పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎంపీ ఇప్పుడు మనకు పోటీ చేస్తున్నటువంటి అరవింద్ గారు ఒక్కరోజు కూడా ఇక్కడికి వచ్చి మనకి చేసింది ఏం లేదు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగి ఆయనకి చెప్పడానికి కూడా ఏం లేదు. నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారు, ఇప్పుడెందుకు నిల్చున్నారని మాట్లాడడం జరుగుతుంది. కానీ జీవనన్న ఖచ్చితంగా మాట ఇచ్చారు. ఏమని, ఇక్కడ కేంద్రంలో వస్తే నేను రైల్వే లైన్ వేపిస్తా అన్నారు. ఈపీఎఫ్ ఆఫీసులు పెడతా అన్నారు. ఆ ఈపీఎఫ్ బీడీ కార్మికులకి హాస్పిటల్ పెట్టిస్తా అంటున్నారు. మరి అదే కాకుండా పాస్పోర్ట్ ఆఫీస్ కూడా తెస్తా అంటున్నారు. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎప్పుడైనా రైతుల సమస్యలు మాట్లాడడానికి జీవనన్న ముందుండి మాట్లాడారు. అదేవిధంగా పార్లమెంటులో కూడా రైతుల తరఫున కొట్లాడడానికి కూడా అతని గళాన్ని వినిపించడానికి కూడా రైతులందరూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి ఖచ్చితంగా పట్టణాల్లో ఉన్నటువంటి జగిత్యాల పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము, జీవనన్నకు ఓటేసి గెలిపించి మంచి మెజారిటీ చేయగలరని ఈ మీడియా ద్వారా కోరుచున్నాము. అవకాశం అనేది వచ్చింది, తప్పకుండా గెలిపించుకుంటాము అనేది రావడం జరిగింది. నిజంగా తప్పకుండా గెలిపించుకోవాలి. ఎందుకంటే స్థానికుడు జీవనన్న అనేది జగిత్యాల వ్యక్తి, 40 ఏళ్ల సంది సేవ చేస్తున్న వ్యక్తి. కాబట్టి ఇక్కడున్న వ్యక్తులు కంపల్సరీగా మన లోకల్ వ్యక్తిని గెలిపించుకున్నట్టయితే మనకు అందుబాటులో ఉంటారు. ఆపదొచ్చిన సంపదొచ్చిన ఫోన్ కొట్టే స్పందించే వ్యక్తి జీవనన్న. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు ఫోన్ ద్వారా కానీ స్పందించే వ్యక్తి ఇప్పుడు అభ్యర్థుల్లో లేరు. కాబట్టి ఇక్కడున్న మన వ్యక్తులకు మనం వేసుకున్నట్టయితే మన ఆపదలు ఆదుకుంటాడు. అదేవిధంగా జగిత్యాల అనేది అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. కానీ జీవనన్న అనేది ఇప్పటికే 3 నెలల్లో ఎన్నో నిధులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీగా గెలిచినట్లయితే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కూడా మన జగిత్యాలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జీవనన్న ద్వారా ఆ ఫండ్ కూడా రావడం జరిగింది. జగిత్యాల అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు జీవనన్న కంపల్సరీ. సంది కూడా ఒక రేషన్ కార్డు అనేది రాలేదు, అదే పెన్షన్ అనేది రాలేదు. సైట్ క్లోజ్ చేసి పెట్టారు తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు. అదేవిధంగా చాలామంది భర్త చనిపోతే వితంతువులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉండే. కానీ రేవంత్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 100 రోజులలో 3 నెలలలో అనేది ఉచిత బస్సే కానివ్వండి, సిలిండరే కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 100 రోజుల్లోనే ఇన్ని చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో చాలా మట్టుకు మాకు చేయగలుగుతాడు అనేది కూడా ప్రజల్లో వచ్చింది. తప్పకుండా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో జీవనన్నను గెలిపించినట్టయితే మన జగిత్యాల బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, మన స్థానికులకు మనం వేస్తున్నాము, మన స్థానికులు గెలిపించుకుంటే మన స్థానిక జగిత్యాల అనేది బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము, మన జీవనన్నను మనం గెలిపించుకున్నామని మీ అందరికీ కూడా